కీర్తన గ్రంథం 77వ కీర్తన ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తనలన్నీ మనకు ఆసాపు రాశాడని మనకు తెలుస్తుంది. 73వ కీర్తన దగ్గర నుంచి ఎక్కడి వరకు అని అంటే 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు ఆసాపు కుమారులు లేకపోతే ఆసాపు సంతతి వారు రాసినట్లుగా మనం చూస్తాం. ఆసాపు ఎవరు అనంటే ఇంతకు ఆయన ఎవరు అనంటే దావీదు కాలంలో దేవుని యొక్క ఆలయంలో దేవుని సేవ కొరకు నియమించబడిన అనేకమైన వాయిద్యాలను తీసుకొని దేవుణ్ణి ఆరాధించిన గాయక బృందానికి ఆసాపు నాయకుడిగా ఉంటాడు. అలాంటి వాడు మంచి నాయకుడు, మంచి గాయకుడు, తన తరం వారిని దేవుణ్ణి ఆరాధించడానికి నడిపించి సహాయం చేసిన ఒక గొప్ప నాయకుడు ఆసాపు. ఈ 77వ కీర్తనలో ఆసాపు ఒక మంచి మాట అంటున్నాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడో. 7వ చరణం, 8వ చరణం, 9వ చరణం అంటున్నాడు. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇక ఎన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎప్పటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపింపక వాత్సల్యత చూపకుండునా. ఆసాపు ప్రశ్నిస్తున్నాడు. ఏమని అంటున్నాడు? ఏంటిది పరిస్థితి? ప్రభు ఏం చేయడం మానేశాడట? ప్రభు తన ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా ఏంటి? ప్రభు తన పిల్లలను కనికరించడా ఏంటి? ప్రభువు కృప చూపడం, ప్రేమ చూపించడం, వాత్సల్యత చూపడం మానేశాడా ఏంటి? దేవుడు మాట ఇచ్చాడు కదా, చేస్తానని, జరిగిస్తానని వాగ్దానం చేశాడు కదా, మరి ఇంకా జరగట్లేదేంటి? ఒకవేళ జరగకుండా ఏమైనా తప్పిపోతుందా ఏంటి అని అంటున్నాడు. ఏమనుకుంటున్నాడు ఆసాపు అని అంటే, శ్రమలు పలు రకాలుగా స్పందించేలా మనల్ని చేస్తాయి. శ్రమలు, బాధలు, పరిస్థితులు, ప్రతికూలతలు, కష్టకాలంలో సాగుతున్న తరుణాలలో మనసు పలు రకాలుగా యోచిస్తూ ఉంటుంది, పలు రకాలుగా భావిస్తూ ఉంటుంది. దేవుని గురించి, మనుషులను గురించి, పరిస్థితులను గురించి అనుకునేలాగా, అధైర్యపడేలాగా, ఆలోచించేలా చేస్తుంది. ఏంటివి? పరిస్థితులు దేవుని పిల్లలకు కలిగే పరిస్థితులు, దేవుణ్ణి విశ్వసించే వారికి కలిగే పరిస్థితులు, దేవుని సేవలో దేవునిని ప్రేమిస్తూ, దేవుని వెంబడిస్తూ, దేవుని కొరకు రోషంగా బ్రతకాలనుకుంటున్న వారి జీవితాలలో పరిస్థితులు మారిపోతున్నప్పుడు మనసు పలు రకాలుగా ఆలోచించేలా చేస్తుంది. ఆసాపు సంతతి వారి మనసు కూడా ఇలాగే అనిపించింది. ఏమనిపించింది తెలుసా? ఎప్పుడు అనిపించిందో తెలుసా? చూడండి, ఏమనిపించిందో, ఎప్పుడు అనిపించిందో వారే తమ మాటల్లో రాస్తున్నారు. ఏమంటున్నాడో చూడండి. ఏమనుకుంటున్నారట? 10వ చరణం చదువుకుందాం. అందుకు నేనిలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొని. దేవుడు మారిపోయాడు, ఆయన హస్తము మారిపోయింది. పాస్టర్ గారు మారిపోయాడు. ఎప్పుడు ప్రేమ చూపేవాడు, గృహాలమ్మటి వచ్చేవాడు, ఎప్పుడు చిన్న సమస్య వచ్చినా పరిగెత్తుకొని వచ్చే పాస్టర్ గారు ఏమైపోయాడు? మారిపోయాడు అని అనుకుంటూ ఉంటారు విశ్వాసులు కూడా చాలాసార్లు. ఎందుకంటే వాళ్ళు కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, అన్నన్న ఒక మాట మాట్లాడితే కంఫర్ట్ ఇస్తే బాగుందని ఎదురు చూసినప్పుడు, ఆ కంఫర్ట్ బట్టలకేసే కంఫర్ట్ కాదండి, పాస్టర్ గారు ఇచ్చే కంఫర్ట్, ఆ కంఫర్ట్ దొరకనప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, అన్న మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఆయన కూడా కనీసం పరామర్శించలేదు, రాలేదు, చూడలేదు, మాట అనలేదు. ఏమ్మా అని కనీసం చిన్న ఫోన్ చేయొచ్చుగా, మనిషి రాకపోయాడు, ఫోన్ చేసినా సంతోషంగా ఉండేది కదా అని అనుకుంటాం. కానీ వీళ్ళు మనుషుల గురించి అనుకోవట్లేదు. ఆసాపు సంతతి వారు దేవుని గురించి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారట? నాకు ఇంత శ్రమ కలిగింది, నా శ్రమలో నా దేవుడు నాకు సహాయం చేయలేదు, నా శ్రమలో ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, నా శ్రమలో ఆయన నాకు కటాక్షము చూపలేదు, నా శ్రమలో ఆయన నన్ను చెప్పిన వాగ్దానము నెరవేర్చలేదు. పైపెచ్చు ఆయన శ్రమలో అంటే భక్తుడు తన శ్రమలో దేవుడు ఎలా ఉన్నాడు అనుకుంటున్నాడట? మహోన్నతుని దక్షిణ హస్తము మారిపోయింది.
దేవుడు అప్పట్లాగా లేడు. ప్రేమ ఆయనలో ఆగిపోయింది. కటాక్షం చూపే మనస్సు ఆయనలో ఆగిపోయింది. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా ఆయన ఎందుకు ఆలస్యం చేశాడు? మొత్తం మీద నాకు ఒకటి అనిపించింది. ఏంటిదనంటే, దేవుడు చెప్పండి, దేవుడు మా కష్టాల్లో సహాయం చేయట్లేదు కనుక, మా బాధల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు కనుక, బహుకాలం నుంచి మేము ఈ స్థితిలో ఉన్నా మమ్మల్ని కదిలించేవారు, జరిగించేవారు, తప్పించేవారి కొరకు ఎదురు చూస్తున్నా ఎవరు లేరు కనుక ఏమనుకుంటున్నాడు కీర్తనకారుడు? దేవుడు చెప్పండి మారిపోయాడు. హి వాస్ చేంజ్డ్. ఎస్, దేవుడు మారిపోయాడు. దేవుడు అయిపోయాడు. దేవుడు ఏమైపోయాడు? మారిపోయాడు. ఒక ఆవిడ అనింది, నన్ను మధురము అని పిలవమాకండి అమ్మా, నన్ను ఇప్పటి నుంచి ఏమని పిలుస్తారు? మంచివాడు అనమాకండి నన్ను ఇప్పటి నుంచి. ఎందుకు? నాలో మంచి ఏముంది? అంతా మారిపోయింది. ఇప్పుడు అంతా ఏమొచ్చింది? నాలో చేదే మిగిలిపోయింది. ఇక నా జీవితంలో అంత చేదే ఉండిపోయింది. మధురం ఎక్కడిది ఇంకా? అందుకని నన్ను ఎవరు మధురమైన దానా అని అనకండి. ఇక నుంచి దానికి పైపెచ్చి ఏమంటారు? చేదైన దానా అనండి. ఎందుకు? ప్రభువు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. పచ్చగా పుష్పించిన ఫలించిన వృక్షం వలె ఉన్న నేను ఆకులు లేక ఫలాలు లేక అన్ని రాలిపోయి చిగురు అనేది కనబడక మోడు బారిపోయిన స్థితిలో ఉండిపోయా. సమృద్ధి కలిగిన దానిగా ఉన్న నేను ఈరోజు జీరో అయిపోయా. ఐ వాస్ టర్న్డ్ ఇంటూ నథింగ్. దట్ టైమ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. ఆ రోజుల్లో నాకు అన్నీ ఉన్నాయి, కానీ నౌ ఐ బికేమ్ జీరో. నేను సున్నా అయిపోయా, నాలో ఇంకేదీ లేదు అని అనుకుంటూ ఉంది ఒక తల్లి కదా. ఆమెలాగా అనుకుంటుంది. అలా అనుకోవడానికి కారణం ఏంటిది అనంటే, ఆసాపు సంతతి వారు అంటున్నారు, మహోన్నతుని దక్షిణ హస్తం మార్పు పొందిననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. శ్రమే నాకు కలుగుతున్న ఈ శ్రమలే కారణాలయ్యాయి. ఏమని కారణాలయ్యాయి? దేవుడు మారిపోయాడని, దేవుడు అప్పట్లాగా లేడని, దేవుడు నా కోసం ఏమీ చేయట్లేదని. అనుకోని వాళ్ళ భావనలో తప్పే ఉందంటారా? అనుకునే భావనలో ఏమైనా తప్పే ఉందంటారా? ఏమీ లేదు, అనుకోవచ్చు. మనం ఎన్నో రకాలుగా మనస్సులో అనుకోవచ్చు, తప్పేమీ లేదు. భక్తులు కూడా అలాగే అనుకున్నాడు. కానీ అతను ఏం చేశాడో ఈ కీర్తనలో మనం చదివితే కనుక, అలాగ మనం చేయగలిగితే కనుక దేవుని అనేకమైన దీవెనలు అనుభవించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. ఏమంటున్నాడు? ప్రభువు నిత్యము విడనాడునా, ఆయనకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎప్పటికీ లేకుండా. కృప ఆగిపోయిందా? చూపించడం. ఆయన సెలవిచ్చిన మాటలు తరతరములకు తప్పిపోయాయా? దేవుడిచ్చిన మాటలన్నీ ఏమైపోయాయా బాబు? ఆయన వాగ్దానాలన్నీ ఏమైపోయాయో అని అంటున్నాడు. ఆయన కటాక్షింపక మానునా, ఆయన వాత్సల్యము చూపకుండునా అని అంటున్నాడు దేవుడు. అని ఆయన దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని గురించి అనుకుంటూ, దేవుని గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ఎవరు? ఆసాపు సంతతి వారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అలాగ అనుకుంటాం, సహజమే. కానీ చివరకు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఆ కష్టకాలంలో, శ్రమ కలిగిన కాలంలో ఆసాపు కుమారులు చేస్తున్న పని ఏంటంటే, ఈ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకుంటే, చదివితే కనుక ఏమంటే ఈ కీర్తనలో వారు చేసే పనులు ఎంత అద్భుతంగా ఉంటాయో. మొట్టమొదటిది ఆసాపు సంతతి వారు చేస్తున్న మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవునికి మొరపెట్టడం, దేవునికి మనవి చేయడం, దేవుని వెతకటం వారు చేసిన మొట్టమొదటి పని. చూడండి, ఆసాపు సంతతి వారు ఏం చేస్తున్నారు? నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టును, ఆయనకి మనవి చేయదు. నా శ్రమలో నేనేం చేస్తున్నా? నా కష్టకాలంలో నేనేం చేస్తున్నా? నా బాధలో నేనేం చేస్తున్నా? ఎలుగెత్తి మొరపెడుతున్నా. ఎలుగెత్తి అంటే బిగ్గరగా, గట్టిగా. ఎప్పటి వరకు? ప్రభువు నా మనవి. చూడండి, అక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు
మనవి చేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాకు చెవి యొగ్గేంత వరకు ఆయనకు నేను మొరపెడతాను. దేవునికి మొరపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఎప్పుడు మనం చేయవలసిన పని. పరిస్థితులు ఏమైపోవును గాక, హల్లెలూయా. కానీ దేవునికి ఆ పరిస్థితుల గురించి ప్రార్థించడం మాత్రం ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు తప్పక మన మనవి వింటాడు, మన మొరని ఆయన ఆలకిస్తాడు. ఈ కీర్తనలో మరలా అలాగే కొంచెం ముందుకు వెళ్తే కనుక మనం చూసే మరొక విషయం ఏంటంటే, ఏమండి, ఆయనను జ్ఞాపకము తెచ్చుకోవడం, మనస్సులకు తెచ్చుకోవడం. చూడండి, ఈ కీర్తనలో మనకు కనబడతాయి. 3వ వచనంలో 6వ చరణంలో ఈ మాటలు చూస్తాం. చూడండి, 3వ చరణంలో అంటున్నాడు కదా కీర్తనకారుడు, దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు మరలా అంటున్నాడు కదా 6వ చరణంలో మరలా అంటున్నాడు, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును. జ్ఞాపకం చేసుకోవడం. ఆ తర్వాత 5వ చరణంలో మనస్సునకు తెచ్చుకోవడం. 5వ చరణం చూడండి, తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. 11వ చరణం 11వ చరణంలో కూడా అంటున్నాడు, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన కార్యములన్నీ నేను ఏమండి, నాకు శ్రమ కలిగినప్పుడు నేను చేయాల్సిన మరొక పని ఏంటో తెలుసా? ఇలాగ శ్రమలు ఎందరో జీవితంలో కలిగాయి. సో నేను ఆ చరిత్రను జ్ఞాపకం తెచ్చుకుంటా. ద హిస్టరీ. ఎప్పుడైతే చరిత్రను జ్ఞాపకం చేసుకుంటామో, మన పూర్వ దినాలను జ్ఞాపకం తెచ్చుకుంటామో, దెన్ వి బికెమ్ కంఫర్ట్. అప్పుడు మనం కాస్తంత ఆదరణ పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఏమంటున్నాడు అక్కడ? ఆయన నేను మనస్సునకు తెచ్చుకుందును. ఏమంటున్నాడు? ఏమేంటి మనసు తెచ్చుకుంటాడంట? యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. జ్ఞాపకం చేసుకోవడం, మనస్సునకు తెచ్చుకోవడం. మరలా ఇంకొక అద్భుతమైన విషయం, ధ్యానం చేయడం. ఏంటిది? ధ్యానం చేయడం. 6వ చరణంలో చూద్దాం ఒకసారి. చూడండి ఏమంటున్నాడు 6వ చరణంలో. నేను పాడిన పాటను రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమందు ధ్యానము చేసుకుందును. దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గములను శ్రద్ధగా వెతికెను. ఏమండి? ధ్యానం చేసుకోవడం. 12వ చరణంలో చూడండి, 12వ చరణంలో చదువుతాం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలన్నీ నేను ధ్యానించుకుందును అని అంటున్నాడు. నీ కార్యములను, నీ క్రియలను నేను ధ్యానం చేస్తాను. చూడండి 3వ చరణంలో కూడా, నేను దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ మరింతగా కృంగిపోవచ్చున్నది. ఏమండి? జ్ఞాపకం చేసుకోవడం, మనస్సునకు తెచ్చుకోవడం, ధ్యానం చేయడం, ఆ తర్వాత శ్రద్ధగా దేవుణ్ణి వెతకడం మనం చేయాలి. శ్రమలో ఏం చేయాలి? ఎన్నో రకాలుగా మనసు అనుకోవచ్చు, కానీ మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాలి. ఎప్పటి వరకు? ఆయన చెవి యొక్కేంత వరకు. రెండవది ఏం చేయాలట? దేవుణ్ణి వెతకటం, దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవడం. మూడవది అందులోనే దేవుణ్ణి మనస్సునకు తెచ్చుకోవడం, అందులోనే భాగంగా దేవుణ్ణి ధ్యానం చేసుకోవడం. ఎస్, వాట్ హీ డిడ్ ఇన్ హిస్టరీ. ఆయన చరిత్రలో ఏం చేశాడు, నా కొరకు ఏం చేశాడు, ఏం చేయగలడు. ఆమేన్. ఆయన ఏం చేయగలడు? ఏమంటే 2 విషయాలు. ఏంటి అట? ఆయన కార్యాలు. ఈ కీర్తనలో మనం ధ్యానం చేస్తే కనుక ఆయన కార్యాలు, ఏమండి, అలాగే ఆయన మార్గాలు మనకు కనపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన శ్రమలో 3 అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఒకటి, ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఏమండి? మనం ధ్యానం చేసినప్పుడు, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం నెరపెడుతున్నప్పుడు దేవుడు చేసే పనులు 3 ఉన్నాయి ఈ కీర్తనలో. ఒకటి, హీ కెన్ రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన మన పరిస్థితుల్లో తను తాను దిగి వచ్చి ప్రత్యక్షపరుచుకొని మన కొరకు ఆయన నేనున్నాను అని తన ఉనికిని చాటుకుంటాడు. చూడండి, అక్కడ మనం గమనిస్తే 14వ చరణం చదువుదాం. చూడండి,
ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడవు నీవే. జనులలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఏం చేస్తాడట ఆయన తన శక్తిని తనను తాను నేను ఉన్నాను, నేను వీరి కొరకు చేయగలను అని హీ కెన్ రివీల్ హిమ్సెల్ఫ్. తను తాను మన కొరకు, మన వారి కొరకు, మనము విశ్వసించిన మన కొరకు, తన పిల్లల కొరకు ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన మన కొరకు చేసే రెండవ కార్యం ఏంటంటే తను తాను ప్రత్యక్షపరచుకోవడం మాత్రమే కాదు, రెండవదిగా ఆయన మన కొరకు చేసే పని ఏంటంటే ఆయన మనలను విమోచించే దేవుడై ఉన్నాడు. చూడండి, అక్కడ మనం చదువుతాం రెండవ విషయం 15వ చరణం. నీ బాహుబల వలన యాకోబు యోసేపు సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్నావు. రెండవది, నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకొని నీ ప్రజలను విమోచించేవాడు. విమోచించడం అంటే విడిపించేవాడు. హీ కెన్ రిడీమ్. ఆయన మనలను విమోచించేదే. బంధించబడిన పరిస్థితులలో, అపవాది బంధించి ఉన్న స్థితిలో నుంచి, పరిస్థితులు బంధించి ఉన్న స్థితిలో నుంచి, ఏమండి ఎప్పటి నుంచో కట్టి ఉన్న పరిస్థితులన్నిటిలో నుంచి కూడా ప్రభువు విమోచించేవాడు. ఆసాపు సంతతి వారు తమకు బాధ కలిగినప్పుడు వారు చేస్తున్న విషయం ఏంటో తెలుసా? నిర్గమాకాండంలో దేవుడు చేసిన కార్యాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. నువ్వు యోసేపు సంతతి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి అయిన నీ ప్రజల కొరకు ఏం చేసావు? చూడండి, ఏం చేసావో చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు అక్కడ? నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించి. చూడండి ఎలా దేవుడు విమోచించాడో. 16-17 చన్నాను చూడండి. దేవా, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కుల పారెను, ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులలో లోకములో ప్రకాశించెను, భూమి వనికి కంపించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ రీతిగా తన ప్రజల కొరకు దిగి వచ్చాడు. ఆ రీతిగా వారిని ఆయన ఏం చేశాడు? విమోచించాడు. లెట్ గాడ్ రిడీమ్ us. ఆయన మనలను, చెప్పండి, మనమున్న పరిస్థితిలో నుంచి ఆయన మనలను విమోచించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనలను విమోచించును గాక. పరిస్థితులు చాలాసార్లు దేవుని గురించి, పరిస్థితులను గురించి, వ్యక్తులను గురించి అన్యదా భావించేలా చేస్తాయి, అపార్థం చేసుకునేలా చేస్తాయి. త్వరగా మనం అర్థం చేసుకునే దానికంటే కూడా ఎక్కువగా ఏం చేస్తుంటాం? అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఒక చిన్న కథ చెప్తాం. ఒకనొక రాత్రి ఒక వీధిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతున్నాడు. అప్పటికి అర్ధరాత్రి ఏం కాదు, అది అప్పుడప్పుడే చీకటి పడుతున్న సమయం. బాగా పెద్ద భయంకరమైన వర్షం పడతాం. ఎలా మనుషులు అపార్థం చేసుకుంటారో చెప్తున్నా. బాగా వర్షం పడుతుంది, పెద్ద వాన పడుతూ ఉంటే ఆ వానలో ఆయన తప్పించుకొని పోవడానికి గొడుగు కానీ ఏ సాధనం కానీ అతనికి లేదు, ఏమీ లేదు. అందుకనే ఆ వర్షంలో ఆ కొద్దిసేపు తాను కాపాడుకునేందుకు గాను ఒక పెద్ద ఇల్లు షాపు ఉన్న ఆ పెద్ద వరండాలోకి తాను తలదాల్చుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. జాగ్రత్తగా ఆ వసారా అంటాం కదా, ఏమంటాం, వరండాలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఆ చినుకులు పడట్లేదు, వరండాలో నిలబడి అమ్మయ్య వర్షం తగ్గేదాకా ఇక్కడ ఉండొచ్చులే అని అనుకుంటున్నాడు. అలా అనుకుంటుండగా లోపల నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న సంభాషణ అతనికి వినబడుతుంది. మొదటి వ్యక్తి అంటున్నాడు, అరే ముందు మెడ కత్తిరించరా అంటున్నాడు. ముందేం చేస్తావు? మెడ కత్తిరించరా అంటున్నాడు. రెండో వ్యక్తి అన్నాడు, అరే ముందు మెడ కాదురా, చేతులు కత్తిరిద్దామరా అంటున్నాడు. రెండో వ్యక్తి ఏమంటున్నాడు, చేతులు కత్తిరిద్దామరా అంటున్నాడు. చేతులు కాదు, ఏం కాదురా, ముందు కాళ్ళు కత్తిరిద్దామరా అంటున్నాడు. ఏం కత్తిరించాలంట? కాళ్ళు కత్తిరించాలనుకుంటున్నాడు. వీడు కంగారు పడి అయ్యో ఈ వర్షానికి నేను తలదాల్చుకుందామని వస్తే తీరా ఈ హత్య జరుగుతున్న ఇంటి దగ్గరికి వచ్చి నిలబడాల్సి వచ్చింది.
లోపల వీళ్ళు ఏ అమ్మాయి తలకాయ నరికేస్తున్నారు, ఏ అమ్మాయి చేతులు నరికేస్తున్నారు, ఏ అమ్మాయి కాలు నరికేస్తున్నారు అని చెప్పి కంగారు పడిపోయి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, సార్ పలానా వర్షానికి నేను నిలబడ్డా, మంచి పని నేను నిలబడి ఏం జరుగుతుంది, లోపల మర్డర్ జరుగుతుంది సార్, మీరు తొందరగా వస్తే ఒక అమ్మాయి ప్రాణాన్ని మనం, నిండు ప్రాణాన్ని మనం కాపాడచ్చేమో అని ఫోన్ చేస్తూ ఉంటే మొత్తం మీద పోలీసులు కూడా ఆ పెద్ద వర్షంలో ఇతను ఫోన్కి విని పరిగెత్తుకొని వచ్చి తలుపులు పడతాను, వాళ్ళేమో తలుపు తీయట్లేదు, ఎందాక ఇంకా పడతా ఉన్నారు తలుపులు తీయటం. మొత్తానికి పోలీసులు గట్టిగా అరిసేసరికి గబగబా వ్యక్తులు తలుపులు తీస్తారు. ఎక్కడరా అమ్మాయి, ఎక్కడరా అని. ఏ అమ్మాయి సార్, ఏం సార్ అని వీళ్ళు అంటారు. కాళ్ళు నొరుకుతారు, చేతులు నొరుకుతారు, తల నొరుకుతా అంటున్నారు కదా, ఆ అమ్మాయి ఎక్కడరా అంటున్నారు. అంటే వీళ్ళు అంటున్నారు, సార్ మేము బట్టలు కుట్టేవాళ్ళం సార్, మేము ఎవరు బట్టలు కుట్టేవాళ్ళం సార్, వీడికి కటింగ్ చేయడం నేర్పిస్తున్నాం సార్. ముందు తల దగ్గర నెక్ పార్ట్ కట్ చేయరా, ముందు నెక్ పార్ట్ కట్ చేస్తే కనుక డ్రెస్ కుట్టడానికి వీలవుతుంది అన్నాడు. వాడేమన్నాడు, తలకెళ్ళి కట్ చేయడం కంటే ముందు ఆ క్లాత్లో నుంచి చేతులు భాగాలను కత్తిరించుకుంటే తేలిగ్గా ఉండిద్దని నేను కటింగ్ చెప్తున్నాను సార్ అని అంటున్నాడు. వీడు బట్టలు కత్తిరించే వ్యవహారాన్ని ఏమనుకున్నాడు, మనుషుల్ని చంపే వ్యవహారం అని అనుకుంటున్నాడు. అలా అపార్థాలకు తావు లేకుండా అయిపోతుంది. స్పందన పలు రకాలుగా ఉంటుంది. అందుకనే ఈ కీర్తనకారుడు కూడా ఏమనుకుంటున్నాడు, కష్టకాలంలో దేవుడు నా పట్ల కృప చూపడం చెప్పండి మానిపోయాడు. అయ్యో దేవుడు మమ్మల్ని బొట్టిగా మర్చిపోయాడు సార్, మర్చిపోయాడు గుర్తులేదు మమ్మల్ని కదా. విలాప వాక్య గ్రంథంలో యెరూషలేము కుమార్తెలు కూడా అలాగే అనుకున్నారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. ఇంత బాధలు మేము ఉన్నాం, ఒక్కసారి కూడా మమ్మల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు అనుకుంటున్నాడు. ఇది మీద ఏమంటున్నాడు, అయ్యో సియోను కుమార్తెలారా, యెరూషలేము తల్లులారా, ఎందుకు అలా అనుకుంటున్నారు? ప్రభు కనికరం చూపక మానడా, కోపించి ఆయన వాత్సల్యం చూపకుండా, ఆయన కోపము ఎంతకాలం? క్షణమాత్రం. ఆయన దయ ఎంతకాలం? ఆయుష్ కాలం అంతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఏం చేయాలట, మళ్ళా మనం శ్రమ, ఇబ్బంది, పరిస్థితులు, దేవుడు మారిపోయాడేమో అనుకునే ఆయా రకాలైన మానసిక ఒత్తులలో, సంఘర్షణలలో, పోరాటాలలో, ప్రతికూలతలలో వాట్ వీ కెన్ డూ, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? మొట్టమొదటి చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండి ఓపిక తెచ్చుకొని దేవుని సన్నిధిలో మొరపెడతాం. రెండవది ఏం చేద్దాం, జ్ఞాపకానికి తెచ్చుకుందాం, మనస్సునకు తెచ్చుకుందాం, ధ్యానం చేసుకుందాం. ఇంకా ఏం చేద్దాం, తలపోసుకుందాం, శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వాటిని వెతుకుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, అన్వేషణ చేస్తున్నప్పుడు, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమండి మనకేమర్థమవుతుంది అని అంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. దేవునితో మాట్లాడడం మర్చిపోవద్దు. దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. రెండవది, దేవుడు ఏం చేస్తాడట, ఆయన మనలను విమోచించే దేవుడు. మూడవది, దేవుడు ఏం చేస్తాడట అనంటే, కీర్తనకారుడు అంటున్నాడు 20వ చరణం చూడండి, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. ఆయన నడిపించే దేవుడు. ఎలా నడిపించే దేవుడు చూడండి, ఆయన మార్గాలు ఎక్కడున్నాయని నడిపించడానికి పాస్టర్ భలేవారు. దేవుని మార్గాలు ఎక్కడున్నాయట దేవుని మార్గాలు చదవండి. అక్కడ నీ మార్గములు, సముద్రాల్లో ఆయన మార్గాలు ఉన్నాయట. సముద్రాల్లో త్వరవలు కనపడతాయి మనకి, భూమి మీద అంటే రోడ్డు కనపడుతుంది, నదిలో రోడ్డు ఎక్కడ కనపడుతుంది, ఆకాశాల్లో రోడ్లు ఎక్కడ కనపడతాయి? ఒక చిన్నపిల్లలు అడిగినట్టు, డాడీ భూమి మీద అంటే రోడ్డు వేసి బస్సు పోతుంది, ఆకాశంలో ఫ్లైట్ పోవడానికి ఎట్లా డాడీ? అక్కడ కూడా ఏమైనా రోడ్లు ఉన్నాయా? ఎలా పోద్ది ఆకాశంలో? నదిలో ఎలా పోద్ది డాడీ? బోట్ నదిలో ఎలా పోద్ది అని అంటే ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు ఏమంటే, ఆయన మార్గములు సముద్రములో ఉన్నవి, ఆయన మార్గములు
ఆయన త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడులు గుర్తింపబడక. మనం గుర్తుపట్టలేము ఆయన అడుగులు. దేవుడు ఎలా నడిపిస్తాడో, ఎలా తీసుకొని పోతాడో తెలుసా? ఊహించగలమా? ఇశ్రాయేలు ఎన్నడూ ఊహించుండదు. ఈ ఐగుప్తులో నుండి మేము అరణ్య మార్గము గుండా వెళతామని కానీ, ఈ ఐగుప్తులో మేము ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దేవుడు తీసుకుపోతాడని కానీ ఎన్నడైనా ఊహించుంటారా? వాళ్ళు యోర్దాను నిలిచిపోతుందని ఎన్నడైనా ఊహించుంటారా? ఏమండి, ఎరుకో గోడలు కూలిపోతాయి ఎన్నడైనా ఊహించుంటారా? ఈ గోడలు కూలిపోతే మనం ఎలా దాటిపోతామని ఆయన మార్గాలను చెప్పండి మనం ఊహించలే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్లో ఏమంటుందంటే హిస్ వేస్ ఆర్ హోలీ వేస్. ఏమండి, హిస్ వేస్ ఆర్ హిడెన్ వేస్. ఆయన మార్గాలు పరిశుద్ధమైనవి. రెండవది, ఆయన మార్గాలు అదృశ్యమైనవి. హిస్ వేస్ ఆర్ హోలీ వేస్ అండ్ హిస్ వేస్ ఆర్ హిడెన్ వేస్. హిడెన్ అంటే మరుగు చేయబడ్డవి. When the time comes, it will reveal. సమయం వచ్చినప్పుడు అవి ప్రత్యక్షపరచబడతాయి తప్ప దేవుడు మార్గం చేశాడు వెళ్ళిపోరా అని కనులకు అవి అగుపించు. ఎప్పుడైతే ద్వారములు తెరవబడతాయో, ఎప్పుడైతే అడుగులు వేయబడడానికి అవకాశం వస్తుందో అప్పుడు అవి ఓపెన్ అవుతాయి. ఇట్ కెన్ ఓపెన్. అప్పుడు అవి తెరవబడతాయి. ఏంటివి? ఆయన యొక్క మార్గాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వంటి దేవుడు లేడు. గీతనకారుడు చెప్తున్నాడు, చూడండి ఏమంటున్నాడు, దేవా ఆశ్చర్యక్రియలు జరిగించు, నీ వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆయన వంటి దేవుడు లేడు. ఆయన చేసే కార్యాలు చేయగలిగిన వారు ఎవరు కూడా లేనే లేదు. చూడండి ఏమంటున్నాడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే, 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 నీవే. నీలాంటి కార్యాలు చేసేవాళ్ళు ఇంకెక్కడున్నారయ్యా? నీ కార్యాలు వంటి కార్యాలు లేనే లేవు. 12-14 చరణాల్లో నీ కార్యములు వంటి కార్యములు ఎక్కడా కూడా లేనే లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన మార్గాలు ఏమండి, ఆయన కార్యాలు దేవుడు మన కొరకు చేయును గాక. ఆయన కార్యాలు మన కొరకు చేయును గాక. ఆయన మార్గాలు మన కొరకు తెరవబడును గాక. ఆయన మార్గాలు ఏంటివట? ఆయన మార్గాలు ఏంటివట? పరిశుద్ధమైన మార్గం. అంటే అంటే ఏంటిది? అంటే పరిశుద్ధతలోనికి నడిపించే మార్గాలు ఆయనవి. పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది, రక్షించబడిన వారమై, ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించిన వారమై, పాపములో నుంచి ఇశ్రాయేలీయులకు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి, ఐగుప్తు యొక్క అవమానం నుంచి, ఫరో యొక్క బానిసత్వం కింద నుంచి విడిపించబడి పరిశుద్ధతలోనికి నడిచినట్లుగా ఆయన మార్గాలు మనను పరిశుద్ధతలోనికి తీసుకొని పోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గాలు అదృశ్యమైన ఎక్కడ తీసుకొని పోతాయి? ఈ మార్గాలన్నీ అంటే నిత్య జీవానికి మనను ఆయన మార్గములన్నీ తీసుకొని పోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి కీర్తనకారుడు ఏమంటున్నాడో 20వ వచనంలో, యెహోవా మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. మందవలె నీవు నడిపించు. ఒకటి, ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. రెండవది, ఆయన ఏం చేస్తాడు? తన ప్రజలను ఆయన విమోచిస్తాడు. మూడవది, ఆయన ప్రజలను ఆయన నడిపించడం మాత్రమే కాదు, విమోచించడం మాత్రమే కాదు, నడిపిస్తాడు. ఆయన కార్యాలు తన ప్రజల కొరకు చేస్తాడు. ఆయన తన ప్రజల కొరకు తన మార్గాలను తెరవజేస్తాడు. ఎక్కడుంటాయట ఆయన మార్గాలు? ఎక్కడంటండి? నీ మార్గములు సముద్రంలో ఉన్నవి, నీ త్రోవలు మహాజలములలో ఉండేవి, నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండేవి. 11వ వచనం చూడండి, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ఆయన మార్గం ఏంటిదట? హిస్ వేస్ ఆర్ హోలీ వేస్. ఆయన మార్గం పరిశుద్ధమైనది. 19వ చరణంలో హిస్ వేస్ ఆర్ హిడెన్ వేస్. ఆయన మార్గము మరుగై ఉన్నవి, సముద్ర జలాలలో కనబడకుండా అదృశ్యంగా ఉండేవి ఆయన మార్గాలు. దేవునికి స్తోత్రం. ఆయన వంటి మహాదేవుడు లేడు. ఆయనలే చేసే కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఎవరు కూడా లేనే లేరు. దేవుడు అలాంటి కృపను, అలాంటి భాగ్యమును దేవుడు మన కొరకు చేయును గాక.
దేవుడు అటువంటి కార్యములు మన కొరకు చేయును గాక. వెన్ వి రిమైండ్, మనం ఎప్పుడైతే మన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, గతంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటామో, దెన్ వి కెన్ వండర్. అప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఎందుకో తెలుసా? అటువంటి కార్యాలు ఆయన చేశాడు. అందుకనే వీ హ్యావ్ టు నో హిస్టరీ. చరిత్రను మనం ఏం చేయాలి? తెలుసుకుని ఉండాలి. చరిత్రను మనం ఎప్పుడు ఏం చేయాలి? నెమరు వేసుకుంటూ ఉండాలి. చరిత్రను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. భక్తులను చూడండి, వారు ఎప్పుడు ప్రార్థన చేసిన దానియేలు కానీ, నెహెమ్యా, ఎజ్రేలు కానీ, ఇలాంటి వారు ఎప్పుడు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో గత భక్తుల కొరకు దేవుడు ఏం చేశారో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసేవారు. ప్రభా, మోషేను ఆ రోజు తీసుకొని పోయి ఈ ప్రజలను విమోచించావు కదా, యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోయి మహారాజులు చేశావు కదా, యాకోబుకు తోడై ఉండి ఇశ్రాయేలుగా మార్చావు కదా, ప్రభా ఈ ప్రజల ఎదుట యోర్దానును చీల్చివేశావు కదా, ఏకరాశిగా నిలిపావు కదా అని చరిత్ర జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవా. దైవజనంగా ఈ మాటలను అర్థం చేసుకుందాం. ఎన్నో కీర్తన? 77వ కీర్తన. ఏమనుకుంటున్నారు కీర్తనకారుడు? ఏమనుకుంటున్నాడట? ప్రభువు నిత్యము విడనాడనా. 7వ చరణం, 8వ చరణం, 9వ చరణం, 10వ చరణం. ఆయన ఇక ఎన్నడు దేవుడు కనికరపడ్డా, ఆయన కృప, ఆ కృప ఎన్నటికీ లేకుండా మారిపోయినా, ఆయన సెలవిచ్చిన మాటలు తరతరములు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపించక వాత్సల్యత చూపకుండా ఉంటాడు. కోపపడ్డాడు, బాగానే ఉంది, నేను తప్పు చేశా, ఆయన కోపపడ్డాడు బాగా, కానీ వాత్సల్యత చూపడా. పిల్లలే తల్లిదండ్రుల మీద కోపడితే అలా పావు గంటకు అర్ధ గంటకు పిలిచి చాక్లెట్ బిస్కెట్ ఇప్పిస్తారు కదా. ఏమండి, తల్లిదండ్రులు పిల్లల మీద కోపించినప్పుడు, వాళ్ళు చేసిన తప్పులకు తల్లిదండ్రులు పిల్లల మీద కోపించినప్పుడు, పిల్లల తప్పును మరలా మన్నించి వెంటనే హక్కును చేర్చుకున్నట్లు మహోన్నతుడైన దేవుడు కోపించి నా పట్ల వాత్సల్యత చూపించకుండా ఉన్నా. రైట్, లెట్ us pray. ప్రార్థన చేసుకుందామా పిల్లరా? ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడైన దేవుని హస్తము మారిపోయింది అనుకుంటున్నాడు కీర్తనకారుడు. దేవుడు మారలే, మారడు. ఎబ్రీ పత్రికలో బైబిల్ ఇలా సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఎప్పటికీ ఒకే. He never change. పరిస్థితులు ఆయన ఎప్పటికీ మార్చలేవు, ఆయన ఎన్నటికీ మారడు. ప్రతికూలతలు ఎప్పటికీ ఆయన గుణగణాలను మార్చజాలవు. He never change. He can. ఆయన ఎప్పటికీ మారడు. ఎవ్వరు ఎప్పటికీ కూడా ఆయన మనస్సును మార్చజాలరు. ప్రార్థన చేసుకుందాం. 77వ కీర్తన. ఆసాపు కుమారులాగా, ఆసాపు సంతతి వారిలాగా మనం కూడా ఏమనుకుంటున్నామో మన మనస్సుల్లో ఎలాగో తలపోసుకుంటున్నామో ఆయా పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు, పిల్లలను చూసినప్పుడు, అప్పులను చూసినప్పుడు, సమస్యలను చూసినప్పుడు, కష్టకాలను చూస్తున్నప్పుడు, తరగిపోని సమస్యలను చూస్తున్నప్పుడు, ప్రతికూలతలను చూస్తున్నప్పుడు ఎలా భావిస్తున్నామో, ఎలా అనుకుంటున్నామో, హౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సిచ్యువేషన్స్, ఎలా నీ పరిస్థితుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఎలా ఆలోచన చేస్తున్నావో సహోదరుడా, సహోదరి, నీవు నేను ఎలా ఆలోచన చేస్తున్నానో, మన మనసు ఎలా వేగంగా పరిగెడుతున్నాయో. దేవుడు మారిపోయాడే. ప్రభు కోపంగా ఉన్నాడు నా పట్ల. ప్రభు దయ చూపడం మానేశాడు. దేవుడు ఎన్నో మాటలు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, కానీ అవేంటో నెరవేరట్లేదు, అవేంటో ఒక్కడి కూడా జరగట్లేదు. విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో దేవుడు అనిపిస్తున్నాను. నాకు కలుగుతున్న శ్రమలు చూస్తే దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనిపిస్తుంది. నాకు కలుగుతున్న పరిస్థితిని చూస్తే దేవుడు దయ చూపడేమో, నా పట్ల ఇక ప్రేమ లేదు ఆయనకి. ఆయన మనసులో నా పట్ల ప్రేమ పోయింది, ఇంకా కోపం తప్ప ప్రేమ లేదనిపిస్తుంది. కానీ ఆయన అలాంటి వాడు కాదు కదా. అందుకనే ఆయన ధ్యానం చేసుకుందాం, ఆయన
ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కార్యాలను మనసును తెచ్చుకుందాం. ఆయన తన ప్రజలకు, ఆయన తన వారి కొరకు ప్రత్యక్షపరచుకునే దేవుడు. ఎస్, హీ కెన్ రివీల్ హిమ్సెల్ఫ్. సహోదరుడా, God is going to reveal himself in your circumstance. నీ పరిస్థితుల్లో ప్రభు ప్రత్యక్షపరచబడను గాక. నీ నా పరిస్థితుల్లో ప్రభు దిగివచ్చును గాక. నిన్ను నన్ను ప్రభు విమోచించును గాక. నిన్ను బంధించిన, నన్ను బంధించిన, నిన్ను బాధ పెడుతున్నా, నన్ను బాధ పెడుతున్నా, నీ పట్ల నా పట్ల ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నిటిలో నుంచి నా దేవుడు యాకోబు సంతతిని ఐగుప్తు నుంచి విమోచించినట్లుగా, లోక ప్రజల పాపముల నుంచి యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే పాప బంధకాలలో నుంచి, సాతాను బంధకాలలో నుంచి మానవాళిని విమోచిస్తాడో, నిన్ను నన్ను విమోచించునుగాక, నిన్ను నన్ను నడిపించునుగాక, పరిశుద్ధతలోనికి నడిపించునుగాక. అదృశ్యమైన, కంటికి కనబడని, అగోచరమైన, అగమ్యమైన ఆయన మార్గాలలో నిన్ను నన్ను నడిపించుగాక. ప్రభా, నన్ను నీ మార్గాలు నడిపించవా, నన్ను నడిపించు ప్రభా. నీ ప్రజలను నడిపించినట్లుగా నన్ను కూడా నడిపించు. నా ప్రతికూలతలన్నింటిలో నుంచి నన్ను విడిపించి ఆ నిత్య సియోనును చేరినట్లుగా, క్రీస్తు స్వారూప్యంలోనికి నేను మార్చబడినట్లుగా నన్ను నడిపించండి తండ్రి. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఆసాపు సంతతి వారి జీవితంలో కలిగిన ఆలోచనల్లో వారు చేసినట్లుగా మేము చేయుదుముగాక. నీకు ఎలుగెత్తి మొరపెట్టుదుముగాక. మా చెవి వినేంత వరకు, నీ చెవులు మా ప్రార్థనలు వినేంత వరకు, చెవి యొక్కు వరకు మొరలిడుదుముగాక. ఇవిడలో ఆసాపు సంతతి వారు, ఆసాపు కుటుంబీకులు చేసినట్లు మేము చేయడానికి నీ కృప తోడే, నీ మాటలు మా హృదయాలలో నెరవేర్చబడును గాక. ప్రేమగల తండ్రి వందనాలు. 77వ కీర్తన మా జీవితంలో నెరవేర్చమని. నువ్వు మారలేదు, నీ ప్రేమ ఆగిపోలేదు, నీ కార్యాలు ఆగిపోలేదు. వాస్తవికత చూపకుండా నువ్వు దూరంగా నిలవవు. మాట ఇచ్చి తప్పిపోయేవాడు కానే కాదు, మాట నెరవేర్చేవాడు. నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చునుగాక. నీవు చెప్పిన మంచి మాటలన్నీ నెరవేర్చే దినములు మా జీవితాల్లో వచ్చును గాక. నీ ప్రతి వాగ్దానం మాలో నెరవేరును గాక. నీ ప్రతి సంకల్పం మా కొరకు నెరవేరును గాక. అలాగ మా అందరి జీవితాల్లో నీ మాటలు, నీ వాగ్దానాలు, నీ కార్యములు, నీ మార్గములు తెరవచ్చు. నీ మార్గముల యందు మేము నడిపించబడదుము గాక. నీవు మమ్మల్ని విమోచించి నీవు మమ్మల్ని నడిపించుదువు గాక. మాటలు మా అందరి జీవితాల్లో దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.